న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. కూడా చాలా సూపర్ ఫీల్ అయ్యి మీరు క్లాప్స్ కొట్టి బయటకు వచ్చేస్తారు థియేటర్ బయట. అండ్ ఇది తప్పైతే మళ్ళీ మీరు క్వశ్చన్ ఏంటి రేపు? 100%. ఆ సాఫ్ట్వేర్ నుంచి ఒక పోలీసుని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో లవ్ అంటే మన వాళ్ళు కిక్కే కాబట్టి ఆబ్వియస్లీ కిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక బేబీకి మెసేజ్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు యానిమల్ సినిమా ఏంటి, ఈ సినిమా నుంచి యూత్కి కానీ పబ్లిక్ కానీ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సినిమా నుంచి? లేకపోతే అన్నగారు ఆల్రెడీగా బిగ్ బాస్లో ఫేమస్ అయ్యారు కదా, అందుకని మీరు ఇన్ని పెట్టాలి హీరోగా అని ఏమని అనుకున్నారు? అడుక్కునేవాడివి 10 రూపాయలు అడుక్కునేవాడివి, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఎట్రా అంటే, అలాగ ఒక మనిషి నార్మల్గా ఉన్న మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతున్నప్పుడు కూడా చాలా మంది డిప్రెషన్కి గురి చేస్తూ ఉంటారు. ఆ డిప్రెషన్లోని అన్ని ఎదుర్కొని మీరేంటో ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఈ సినిమా. అదే మేము ఇచ్చే మెసేజ్. అంటే 10 మంది టార్గెట్ చేసినా బయటికి ఎలా రావాలి, హీరోగా ఎలాగ ఎలివేట్ అవ్వాలన్న చూపించదే ఈ సినిమా మెసేజ్. బిగ్ బాస్ అంటే ఒక స్పెషల్ ఉంది. సో బిగ్ బాస్ 2 కానీ ఇప్పటివరకు అన్ని సీజన్స్లో కానీ ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇదంతా కూడా చాలా ఇదైంది. సో హౌ యు రియాక్ట్? నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాను, చాలా పెద్ద పోస్ట్ పెట్టి. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వరకు మాత్రమే. అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు బాగానే ఉంటున్నారు. సో బయటకు వచ్చి అదంతా నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం. బట్ బిగ్ బాసే కాదు, ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొడవలు జరిగినా అది లోపల వరకే. ఇప్పుడు నా సీజన్ లో కూడా తనిష్ నువ్వు బయటకు రా చూసుకుంటాను అన్నాడు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ అ గేమ్. అప్పుడు ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏమనిపిస్తే చెప్తారు. బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. సో పల్లవి, ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళు తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట. అంటే 24 గంటలు పొగిడితే సో ఆబ్వియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం. ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు. నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని. అదే జరిగింది అనమాట. టాటూ ఆ టాటూ నేను సచ్చేంత వరకు ఉంటుంది. ఎందుకు తీయడం అంటే చాలా మంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటూలు వేసుకుంటారు. అంటే నేను మంచోన్నో చెడ్డోన్నో ఫూల్నో ఈడియట్నో తెలియదు, కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటూ వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో.